ఇప్పుడున్న ఎండల్ని తట్టుకోవాలంటే ఇలాంటి ఒక లస్సీ అయితే పడాల్సిందే. ప్లెయిన్ మజ్జిగని మనము ఎక్కువ అస్సలు తాగలేము. అలాంటప్పుడు మజ్జిగతో చేసుకోవాల్సిన రెసిపీ ఇదైతే. తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. చల్ల చల్లగా మసాలా ఫ్లేవర్ తోటి చాలా బావుంటుంది. ఈ మజ్జిగకైతే మనం మెయిన్‌గా యాడ్ చేసుకోవాల్సింది ఒక మసాలా పొడి ఉంటుంది. దాన్నైతే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసమైతే ఒక పాన్ పెట్టేసుకొని, అందులో ఓమా ఉంటుంది కదా! దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు, అలానే జీలకర్రని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని, లో ఫ్లేమ్ మీద మాత్రమే ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులో ఒక 10 లేదా 15 మిరియాలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే టైంలో మనము శొంఠి ఉంటుంది కదా! దాన్ని కూడా ఒక 2 యాడ్ చేసుకొని ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా చల్లారపెట్టేసుకోవాలి. ఈ పొడిని మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. హ్యాపీగా 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్సీలో అయితే పట్టేసుకోండి. బట్ నేనైతే ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి చక్కగా ఇలా దంచుకుంటున్నాను. మనం ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగానే పొడైపోతుంది. జస్ట్ ఒక 2 నిమిషాలకి మనకి ఈ విధంగా పొడిలాగా ప్రిపేర్ అయిపోతుంది. పొడినైతే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే మనము మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాము. నేనిక్కడ ఒక 4-5 మెంబర్స్‌కి సరిపోయేలాగా మజ్జిగనైతే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 పెరుగు ప్యాకెట్లయితే వేసేసుకుంటున్నాను. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పెరుగుతోటి ఇంకా బావుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ అయితే ఈ పెరుగు మొత్తాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకోండి. నేనైతే పెరుగుని బీట్ చేయడం కోసము విస్కర్‌నైతే యూజ్ చేస్తున్నాను. విస్కర్ లేకపోతే మీ దగ్గర స్పూన్ అయినా లేదంటే మజ్జిగ చిలికేది ఉంటుంది కదా! దాంతోటైనా సరే ఇలా బీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులోకి సరిపోయేంత వాటర్‌నైతే యాడ్ చేసుకుందాము. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బీట్ చేసుకోవాలి. మజ్జిగని ఎంత ఎక్కువ సేపు చిలుక్కుంటే అంత బావుంటుంది. నేను తీసుకున్న పెరుగు ప్యాకెట్లలో అస్సలు వెన్న అనేదే లేదు. ఫ్యాట్ కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువుంది. ఒకవేళ మనం స్వచ్ఛమైన పాలతోటి ప్రిపేర్ చేసుకుంటే ఈ ప్లేస్‌లో మనకి చాలా వెన్నొస్తుంది. ఇలా మజ్జిగ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడినైతే యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. మీకిష్టం ఉంటే ఆనియన్స్‌ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. బట్ మనకు తాగేటప్పుడు డిస్టర్బెన్స్‌గా ఉంటుంది కదా! అందుకే నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదు. నెక్స్ట్ అయితే టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్‌నైతే తీసుకున్నాను. పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా పెరుగులో మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే బీట్ చేసేసుకోండి మళ్ళీ. జస్ట్ ఒక 1 మినిట్ పాటు అలా కలుపుకున్నామంటే కొత్తిమీర, మసాలా పొడి అన్నీ కూడా ఫ్లేవర్స్ మజ్జిగకైతే చక్కగా పడతాయి. ఈ లస్సీని మీరు కూల్‌గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోండి బావుంటుంది. ఐస్ క్యూబ్స్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయొచ్చు. మనం ఒకసారి ఈ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఒక్క 1 మినిట్‌లోనే ఈ మజ్జిగనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని వేసుకునే అంత టైం లేదు అంటే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒక్కటి మజ్జిగలో మిక్స్ చేసుకొని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. నార్మల్ మజ్జిగతో కంపేర్ చేస్తే ఈ మజ్జిగ మాత్రం చాలా బావుంటుంది టేస్ట్. ఇంకేముంది చల్ల చల్లగా ఈ మజ్జిగనైతే సర్వ్ చేసేసుకోవడమే. సమ్మర్‌లో ఎన్ని వాటర్ తాగినా సరే దాహం తీరదు కదా! అలాంటప్పుడు ట్రై చేయండి. చాలా బాగా సెట్ అవుతుంది. అంతేకాకుండా మనం ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటే మనకి కావాల్సిన లిక్విడ్స్ అయితే సరిపోవు బాడీకి. తొందరగా డీహైడ్రేట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి మజ్జిగలు కానీ, జ్యూసెస్ ఏవైనా సరే ట్రై చేస్తూ ఉండండి. సో, అంతే గైస్ ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.